హాయ్ అండి అందరికీ. ఇట్స్ భవానీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎంతో టేస్టీ అయిన పప్పు చకోడీలు తయారు చేసుకోబోతున్నాం. ఈరోజు కరకరలాడే పప్పు చకోడీలను మనకి బయట షాపుల్లో దొరుకుతాయి కదా, తింటాం కదా, ఆ పప్పు చకోడీలండి. చాలా పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా వచ్చాయండి, కరకరలాడుతా. మీరు ట్రై చేయండి. ఫస్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదామా, ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. మెజర్మెంట్స్తో చేశానండి. కప్పున్నర పచ్చిపప్పు తీసుకున్నాను. ఒక 2 అవర్స్ ముందల్నే అవి మనం నానబెట్టేసుకోవాలి. మొత్తం కూడా నీట్గా కడిగేసుకొని 2 అవర్స్ నానబెట్టుకున్నానండి నేను. మొత్తం నానబెట్టేసుకున్నాక అందులో మనం నానిపోయాయి నీట్గా అవి తీసేసుకొని అవిగో అలా 2 అవర్స్ నానిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 3-4 టైమ్స్ అవి వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసుకున్నాక అదిగో అలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలండి. మీకు వీలు కుదిరితే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు, లేదా క్లాత్తో కూడా తుడిసేసుకోవచ్చు అనమాట, తడిపోయే వరకు. అవి మొత్తం కొంచెం కూడా తడి ఉండకూడదండి. అలా క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు. తుడుచుకున్నా కూడా తడి ఆరిపోతుంది. మొత్తం కూడా పొడుపులాడుతూ రావాలండి. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. పొడుపులాడుతూ అలా వచ్చేసేయాలన్నమాట మొత్తం కూడా. మొత్తం మనకి బౌల్లో తీసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి నేను 1 కప్పు మైదా తీసుకున్నాను. 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. 2 కప్పులు బియ్యం పిండి తీసుకొని ఇది మొత్తం కూడా కలిపేసుకున్నాను. మొత్తం కూడా కలిపేసేసుకున్నాక బియ్యం పిండి మైదా పిండి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి మొత్తం కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా 3 కప్పులు వాటర్ తీసుకున్నాను. 3 కప్పులు వాటర్ తీసుకున్నాక అవి బాగా మరగాలండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, నెక్స్ట్ వచ్చేసి 1 చిటికెడు వాము, 1 చిటికెడు పసుపు, 1 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఇది మొత్తం కూడా వాటర్ అంతా మరిగిపోవాలి పూర్తిగా. మరిగిపోయేటప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం కూడా బ్యాటర్ మొత్తం కూడా పిండి అంతా కూడా. స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదు, సిమ్లో పెట్టేసే మొత్తం కలిపేసుకోవాలి. పిండి మొత్తం కూడా ఆ వేడి మీద మొత్తం కలిపేసుకుంటూ ఉండాలి. ఉడికిపోతుంది అన్నమాట మనకి. సిమ్లో పెట్టేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి కలిసిపోయేటట్టు. నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆరిపోయే వరకు. అది మొత్తం కూడా మూత పెట్టేసే ఉంచాలండి. మూత తీయకూడదు. ఆరిపోతే మాత్రం మనకి అవి చకోడీలు చేసుకోవడానికి రావు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో మొత్తం ఈ పిండి మొత్తం కూడా మనం చపాతీ ముద్దలాగా బాగా ఎంత ప్రెస్ చేసి కలుపుకుంటే అంత బాగా వస్తాయండి. మొత్తం కూడా లైట్ హీట్ మీదే కలిపేసుకోవాలి. చల్లారిపోతే మాత్రం అస్సలు రావు చకోడీలు. లైట్ హీట్ మీద మొత్తం కలిపేసుకున్నాను మెత్తగా, సాఫ్ట్గా. చూసారుగా అలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం పిండి తీసుకొని ఆ పప్పులు వేసుకొని చకోడీలు తయారు చేసుకోవాలి మొత్తం కూడా. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా చేసేసుకోవాలి చకోడీలు మొత్తం కూడా ఒక్కొక్కటి. చూసారుగా అలా చేసుకోవాలి మొత్తం చకోడీలన్నీ కూడా. ఆ పిండి మీద మనం మూత పెట్టేసుకొని ఉంచాలండి. మూత అయితే అస్సలు తీయకూడదు. కొంచెం ఒక్కొక్క ముద్ద తీసుకొని చకోడీలు చేసుకుంటూ మూత పెట్టేసుకోవాలి. అన్నీ కూడా అలా మొత్తం చేసేసుకొని ఒక్కొక్క బ్యాచ్ మనం ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఫస్ట్ నేను అలా మొత్తం చేసేసుకొని పెట్టేసుకున్నాను చకోడీలు మొత్తం కూడా.
నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఫస్ట్ మనం ఒకటి పప్పు వేసుకొని చూసేసుకోవాలి. అవి అలా హీట్ అవ్వాలి. లో హీట్లో అస్సలు వేయకూడదు. బాగా హీట్ అయినాక ఆయిల్ ఇవన్నీ వేసేసుకోవాలి. ఒక్కొక్కటి ఆయిల్లో మొత్తం కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ ఉన్నాక సిమ్లో పెట్టేసుకున్నాం. మంట సిమ్లో పెట్టుకున్నాక ఫ్రై చేసుకోవాలి. మనం అవి మొత్తం హీట్ మీద చేసేసుకుంటే పైన ఉడికి లోపల ఉడకదండి. వేసాక ఒక 5 మినిట్స్ ఉన్నాక మంట సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి. అవి అటు ఇటు టర్న్ చేసుకోవాలి. ఎక్కువ వేయొద్దు, దానికి మొత్తము అతుకుపోతాయి. ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కరకరలాడే పప్పు చకోడీలు రెడీ అయిపోయాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.